హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు ఈళ్ళొచ్చేసి ఏందంటే, మన యూట్యూబ్ నుంచి ఏందంటే, ఈ కమ్యూనిటీ గైడ్‌లైన్ స్ట్రైక్‌కి సంబంధించిన 2 అప్డేట్స్ అయితే రావడమే జరిగింది. సో డెఫినెట్‌గా మీ అందరికి తెలియాలి. సో ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే చెప్తున్నానో వీటన్నిటిని ఏందంటే, దయచేసి మీరు వీడియోస్‌లో అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో ఏంటి అని చెప్పేసి క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో దయచేసి లాస్ట్ వరకు అయితే చూడండి. దీంట్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా డెఫినెట్‌గా కిందైతే కామెంట్ చేయండి. సో దీంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏందంటే, అబ్యూజ్డ్ కంటెంట్. ఓకేనా? ఇక్కడ ఏందంటే, ఎవరైనా సరే ఒక బల్క్ ఆఫ్ పీపుల్ కలిసి ఒక పర్సన్‌ని ఇబ్బంది పెడుతున్నట్టు గాని, లేకపోతే ఒక మైనర్ పర్సన్ ఇబ్బంది పెడుతున్నట్టు గాని, లేకపోతే ఒక బల్క్ ఆఫ్ పీపుల్ కలిసి గాని, లేకపోతే ఒక పర్సన్ ఇంకో పర్సన్‌ని కొడుతున్నట్టు గాని వీడియో చేసి గనుక యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే, ఆ వీడియోస్‌ని యూట్యూబ్ డిలీట్ చేస్తామని చెప్పేసి యూట్యూబ్ అయితే చెప్పడమే జరుగుతుంది. సో దయచేసి వీలైనంత వరకు మంచి కంటెంట్ పెట్టడానికి ట్రై చేయండి తప్ప, ఇలాంటి ఆర్గ్యుమెంట్ వీడియో కానీ, బయట జరుగుతున్న ఒక వార్‌కి సంబంధించిన వీడియో గాని, బయట 10 మంది కొట్టుకుంటున్న వీడియో అయితే పెట్టారనుకోండి, ఆ వీడియోని యూట్యూబ్ అయితే డిలీట్ చేస్తుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో సెకండ్ థింగ్ వచ్చేసి ఏందంటే, పర్సనల్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన అప్డేట్. సో దీంట్లో ఓవరాల్‌గా 7 థింగ్స్ అయితే ఉంటాయి. దీంట్లో ఒక్కొక్కటి అయితే క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇవన్నీ విన్న తర్వాత దయచేసి వీటిని అవాయిడ్ చేయడానికైతే ట్రై చేయండి. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఏందంటే, హోమ్ అడ్రెస్. ఓకేనా? ఇక్కడేందంటే, ఏదైనా ఒక ప్రొడక్ట్ మనం ఆన్‌లైన్‌లో పర్చేజ్ చేసినప్పుడు ఏందంటే, మన ఇంటికి డెలివరీ వస్తుంది గదా! వచ్చిన తర్వాత ఏందంటే, ఆ బాక్స్ పైన ఏందంటే, మన ఇంటి అడ్రెస్ అయితే ఉంటుంది. ఆ అడ్రెస్ గనక మన వీడియో తీసినప్పుడు గనక రివీల్ అయితే, ఆ వీడియోని యూట్యూబ్ అయితే డిలీట్ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. సో అందుకని చెప్పేసి ఆ బాక్స్ వచ్చిన తర్వాత ఆ స్టిక్కర్‌ని రిమూవ్ చేయడం గాని, ఆ వీడియో తీసిన తర్వాత ఏదైతే అడ్రెస్ అయితే ఉంటుందో దాన్ని హైడ్ చేయండి అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. సో డెఫినిట్‌గా మీరైతే అన్బాక్సింగ్ వీడియో కానీ, లేకపోతే నా వ్లాగ్‌లో ఆ బాక్స్ అనేది చూపించాలని చెప్పేసి అనుకున్నప్పుడు, సో దయచేసి ఆ వీడియోని ఒకటి సారి, 2 సార్లు చెక్ చేయండి. వెదర్ ఒకవేళ అడ్రెస్ అనేది ఎక్స్‌పోజ్ అయితే దాన్ని హైడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేకపోతే అంత కష్టపడ్డ వీడియో అంతా కూడా ఒక సింగిల్ క్లిప్ వల్ల వీడియో మొత్తం డిలీట్ అయిపోతుంది. అండ్ దీంట్లోనే సెకండ్ థింగ్ వచ్చేసి ఏందంటే, ఈమెయిల్ అడ్రెస్. ఇక్కడ ఏందంటే, ఏదైనా వీడియో పైన స్పెసిఫిక్‌గా మనమే ఈమెయిల్ అడ్రెస్ కనిపించాలి అని చెప్పేసి మనం టెక్స్ట్ రూపంలో ఈమెయిల్ అడ్రెస్ రాస్తూ ఉంటాం కదా! ఏదైనా రెజ్యూమ్ పంపని చెప్పేసి. అలా ఇస్తే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. బట్ ఇక్కడ ఏందంటే, ఏదైనా ప్లేస్‌లో కనిపించకూడదు అనుకున్న ప్లేస్‌లో మెయిల్ అడ్రెస్ కనిపిస్తే ఏందంటే, ఆ వీడియోని యూట్యూబ్ అనేది డిలీట్ చేస్తుంది. ఇక్కడేందంటే, ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేశారనుకోండి. ఆడ మీరేందంటే, ఛానెల్‌కి సంబంధించిన సెట్టింగ్స్ గాని ఓపెన్ చేసినప్పుడు, అక్కడ మీ యొక్క మెయిల్ అడ్రెస్ గనక ఎక్స్‌పోజ్ అయ్యిందనుకోండి, ఆ వీడియోని యూట్యూబ్ అనేది డిలీట్ చేస్తుంది. లేదంటే మీరు మెయిల్ బాక్స్ ఓపెన్ చేసి దాని ఇన్ఫర్మేషన్ గాని చూపించినప్పుడు, వేరే వాళ్ళ మెయిల్ ఐడీ గాని, మన మెయిల్ ఐడీ గాని కనిపించిందనుకోండి, సో దాని వల్ల కూడా యూట్యూబ్ అనేది డిలీట్ చేస్తుంది. ఓకేనా? మనం స్పెసిఫిక్‌గా పెడితే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. బట్ కనిపించకూడదు అనే ప్లేస్‌లో కనిపించిందనుకోండి, ఆ వీడియో యూట్యూబ్ అనేది డిలీట్ చేస్తుంది కాబట్టి, సో దయచేసి ఒకటికి 2 సార్లు క్లారిటీ అయితే చెక్ చేసుకోండి. అండ్ దీంట్లోనే థర్డ్ థింగ్ వచ్చేసి ఏందంటే, సైన్ ఇన్ డీటెయిల్స్. ఓకేనా? సో సైన్ ఇన్ డీటెయిల్స్ ఇస్ నథింగ్ బట్ ఏంది అంటే, యూజర్ నేమ్ గాని, పాస్వర్డ్ గాని. ఓకేనా? ఇప్పుడు ఏదైనా యాప్ అప్లికేషన్‌ని ఓపెన్ చేసేటప్పుడు యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతూ ఉంటుంది. లేకపోతే ఏదైనా వెబ్‌సైట్‌కి లాగిన్ అయినప్పుడు యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది గదా! సో చాలామంది ఏం చేస్తారంటే, యూజర్ నేమ్ మాత్రం కనిపించేటట్టు చేస్తారు. బట్ పాస్వర్డ్ ఏందంటే హైడ్ చేస్తూ ఉంటారు. మరి యూట్యూబ్ చెప్పేదేందంటే, యూజర్ నేమ్ కూడా హైడ్‌లో ఉండాలి. అండ్ పాస్వర్డ్ కూడా ఖచ్చితంగా హైడ్‌లో ఉండాలని చెప్పేసి మనకు యూట్యూబ్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో దయచేసి మీరు దేంట్లోనైనా లాగిన్ అయినప్పుడు ఏందంటే, వాటిని హైడ్ చేయడానికి ట్రై చేయండి తప్ప, ఎక్స్‌పోజ్ అయ్యేలా చేస్తే ఏందంటే మీకే రిస్క్ అని చెప్పేసి చెప్పడమే జరుగుతుంది. ఇన్ కేస్ ఇది రిపీట్ అయితే యూట్యూబ్ ఆ వీడియోనైతే డిలీట్ చేస్తుంది. అండ్ దీంట్లోనే ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏందంటే, మొబైల్ నంబర్. ఓకేనా? ఇక్కడేందంటే, మనమే మొబైల్ నంబర్ స్క్రీన్ పైన పెడితే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. అంటే కొంతమంది డబ్బులు పంపించమని చెప్పేసి గాని, లేకపోతే ఈ నంబర్‌కి వాట్సాప్ చేయమని చెప్తాం గదా! అలా ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. బట్ ఒకవేళ ఏందంటే, ఏదైనా వాట్సాప్‌లో ఉన్న అప్డేట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పామనుకోండి, అప్పుడేందంటే చాట్ ఓపెన్ చేస్తాం గదా! అట్లా ఓపెన్ చేసినప్పుడు వేరే వాళ్ళ మొబైల్ నంబర్ కనిపించినా గాని, మన మొబైల్ నంబర్ కనిపించినా గాని, ఆ వీడియోని యూట్యూబ్ డిలీట్ చేస్తామని చెప్పేసి చెప్పడమే జరుగుతుంది. ఇక్కడేందంటే, మీరు ఖచ్చితంగా నా మొబైల్ నంబర్ నేనే పెట్టాలని చెప్పేసి అనుకోవాలి అనుకుంటే మాత్రం పెట్టండి. బట్ ఇక్కడేందంటే, వాట్సాప్ గాని, ఈ ఇన్‌స్టాగ్రామ్ గాని, టెలిగ్రామ్ గాని, లేకపోతే అప్డేట్స్ సంబంధించింది మీకు చెప్పాలనుకున్నప్పుడు, అందులో మీ మొబైల్ నంబర్ గనక కనిపిస్తే ఏందంటే, యూట్యూబ్ ఆ వీడియోని డిలీట్ చేస్తుంది. దయచేసి వీలైనంత వరకు హైడ్ చేయడానికైతే ట్రై చేయండి. అండ్ దీంట్లోనే ఫిఫ్త్ థింగ్ వచ్చేసి ఏందంటే, పాస్‌పోర్ట్ నంబర్ ఆర్ పాస్‌పోర్ట్ డీటెయిల్స్. ఓకేనా? పాస్‌పోర్ట్ పైన ఫ్రంట్ పేజ్‌లో ఉండే డీటెయిల్స్ అవ్వచ్చు. అండ్ మీరు ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తున్నారు, ఎక్కడికెళ్తున్నారు, ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది స్టాంప్‌తోనైతే ఉంటుంది గదా! వాటిని కూడా హైడ్ చేయాలి. వాటిని కూడా దయచేసి చూపించకూడదని చెప్పేసి యూట్యూబ్ అయితే చెప్పడమే జరుగుతుంది. రీసెంట్‌గా ఏందంటే, మీకు 'భయ్యా సన్నీ యాదవ్' అని తెలుసు కదా! సో తనేందంటే ఒక వీడియోలో ఏందంటే 40 మినిట్స్ వీడియోలో వచ్చేసి సింపుల్‌గా ఏందంటే, పాస్‌పోర్ట్ ఇట్లా చూపించి ఇట్లా తీసేసాడు అంతే. బట్ ఆ గ్యాప్‌లో కూడా ఏదైనా నంబర్ ఎక్స్‌పోజ్ అయిందో లేదో తెలీదు పర్ఫెక్ట్‌గా. బట్ ఏందంటే, యూట్యూబ్ ఆ వీడియోని డిలీట్ చేసింది. సో తను ఇంకో వీడియో షూట్ చేసి దాంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేశాడు.
ఇట్లా పాస్‌పోర్ట్ కనిపించడం వల్ల కూడా నా వీడియో డిలీట్ అవ్వడమే జరిగిందని చెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ చేయడమే జరిగింది కాబట్టి, సో దయచేసి వేరే కంట్రీస్‌కెళ్ళినా గానీ, లేకపోతే నా పాస్‌పోర్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు చూయించాలనుకుంటే, సో దయచేసి ఎక్స్‌ప్లెయిన్ చేయండి తప్ప, దాన్ని చూపించడానికైతే ప్రయత్నం అయితే చేయకండి. అండ్ దీంట్లోనే సిక్స్త్ థింగ్ వచ్చేసి ఏంది అంటే మెడికల్ రికార్డ్స్. ఓకేనా? ఏదన్నా మెడికల్ రికార్డ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలి అనుకున్నప్పుడు, దయచేసి వాటిని మాత్రం హైడ్ చేయండి. ఒకవేళ మీరు ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనుకుంటే, దాంట్లో అన్ని ఫేక్ డీటెయిల్స్ ఇచ్చేసి, మీరొక డిస్క్లైమర్ గూడా యాడ్ చేయాలి. ఇందులో ఇచ్చినయన్నీ కూడా ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. అవన్నీ కూడా ఒరిజినల్ డీటెయిల్స్ కావు. ఇవన్నీ కూడా ఫేక్ డీటెయిల్స్ అని జెప్పేసి మీరొక డిస్క్లైమర్ ఇస్తే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు తప్ప, మీరు జెన్యూన్‌గా మీ పర్సనల్ డాక్యుమెంట్స్ సంబంధించిన రికార్డ్స్ గనుక ఎక్స్‌పోజ్ చేస్తే, ఆ వీడియోని యూట్యూబ్ అయితే డిలీట్ చేస్తుంది. అండ్ ఫైనల్‌గా దీంట్లో సెవెంత్ థింగ్ వచ్చేసి ఏందంటే, బ్యాంక్ అకౌంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. అది బుక్ అవ్వచ్చు, లేకపోతే స్టేట్‌మెంట్ అవ్వచ్చు, ఏదైనా సరే గానీ, దయచేసి బ్యాంక్‌కి సంబంధించిన ఏ డీటెయిల్స్ కూడా ఎక్స్‌పోజ్ అవ్వకూడదు. ఓకేనా? మనం స్పెసిఫిక్‌గా ఏదైనా వీడియో పైన మీరు పెట్టాలి అనుకుంటే, బ్యాంక్ బుక్ మాత్రం దయచేసి ఫోటో తీసి పెట్టకండి. సో, దాని బదులుగా మీరు టెక్స్ట్ రూపంలో మీ అకౌంట్ నంబర్ గానీ, ఐఎఫ్‌సి గానీ, ఈ నేమ్ ఇలాంటియి ఇస్తే ప్రాబ్లమ్ లేదు తప్ప, డైరెక్ట్ బుక్ మీరు ఫోటో తీసేసి గనుక పెట్టారనుకోండి, ఆ వీడియోని యూట్యూబ్ అయితే డిలీట్ చేస్తుంది. సో, దయచేసి ఇవన్నైతే గుర్తుపెట్టుకోండి. సో, ఫ్రెండ్స్ ఓవరాల్‌గా 2 అప్డేట్స్ వచ్చేసి సో, ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే చెప్పానో సో, దయచేసి వీటన్నిటిని కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అంతేకాకుండా ఏందంటే మన ఛానెల్ వచ్చేసి కంప్లీట్‌గా యూట్యూబ్ రిలేటెడ్ అంతేకాకుండా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వీడియోస్ మాత్రమే వస్తాయి కాబట్టి, సో, డెఫినిట్‌గా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానెల్ అయితే ఫాలో అయిపోండి. ఈ వీడియో మీకు నచ్చితే డెఫినిట్‌గా లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని కూడా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటా.